శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 9వ రోజు 9వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి విద్యాధర పుత్రిక యొక్క వృత్తాంతాన్ని తెలియజేశారు. హిమాచల తనయ పార్వతి వినుము. పూర్వకాలమున ఒక విద్యాధర కన్యక మాఘమాసమున స్నానవ్రతం ఆచరించి శ్రీహరి భక్తుని భర్తగా బడిసి అంతమందు హరి సన్నిధానమును చేరెను అని శంకరుడు చెప్పగా వినిన పార్వతి, దయాసముద్ర శంకర, విద్యాధర కన్యక ఎక్కడ స్నానం ఆచరించినది, ఎట్లు హరిభక్తుణ్ణి భర్తగా పొందినది చెప్పుమని అడగగా త్రిపురాంతకుడు ఆ గౌరిని గాంచి ఈ విధంగా చెప్పసాగెను. తొల్లి దేవతాంశ సంభవుడైన విద్యాధరుడు సంతానము లేక సంతానమును కోరుతూ గంగానదీ తీరమందు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసెను. అతడు ఇంద్రియములను నిగ్రహించి చలి, వేడి మొదలగు వాతావరణములను సహిస్తూ బ్రహ్మను గూర్చి మంత్రమును జపిస్తూ మనస్సున శ్రీహరిని ధ్యానిస్తూ 1000 దివ్య సంవత్సరములు తపస్సు చేసెను. ఈ విధంగా తపస్సు చేయుచున్న విద్యాధరునికి 1000 దివ్య సంవత్సరముల తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనితో, విద్యాధర వినుము, నేను బ్రహ్మదేవుడను. నీవు చేయుచున్న గొప్ప తపస్సునకు మెచ్చితిని. నీవు కోరిన వరమును ఇచ్చెదను, అడుగుము అని చెప్పెను. విద్యాధరుడు అంతటా, బ్రహ్మదేవ, నేను పుత్రార్థినై తపస్సు చేయుచున్నాను, కాన నాకు పుత్రుణ్ణి ప్రసాదింపుము అని వేడెను. బ్రహ్మదేవుడు ఆ విద్యాధరునితో, ఓయి, నీకు పుత్ర సంతాన ప్రాప్తి లేదు, అయినను నీ తపస్సునకు మెచ్చి నేనొక వరాన్ని ఇస్తున్నాను, నీకు ఆడపిల్ల పుడుతుంది అని చెప్పాడు. విద్యాధరుడు అందులకు సంతోషించి బ్రహ్మకు నమస్కరించి వెడలెను. బ్రహ్మయు అక్కడ నుండి కదలిపోయెను. బ్రహ్మదేవుని వరప్రసాదమున విద్యాధరుని భార్య ఆడపిల్లను కనెను. విద్యాధర బాలిక క్రమముగా వృద్ధిని పొందెను. సుందర రూపమును, చంద్రుని వంటి ముఖమును, మెత్తని అవయవములను, మందహాసమును, చెంపక పుష్పక కాంతి వంటి కాంతియు, వికసించిన సంపెంగ పుష్పము వంటి ముక్కును, విశాలమైన నేత్రములను, యోగ్యమైన నడవడియు, చక్కని వట్రువగల బంగారు కలశములతో సమానమైన కుచద్వయమును, మదించిన ఏనుగు నడక వంటి నడకయు, సౌందర్యమును వెలిబుచ్చు శోభనకాంతియు కలిగిన ఆ రూపవతి యగు పుత్రికను చూసి విద్యాధరుడు సంతోషించెను. ఆమెను లాలించుచు ఆమెను పెండ్లి విషయమై వరుని ఎవ్వరిగా చూచినా బాగుండును, అల్లుని నా ఇంటి అందే నా స్వాధీనమందే ఉంచుకొందును అని పలు విధముల యోచించుచూ ఉండెను. అంతటా ఒక రాక్షసుడు తన కులదేవతయగు మాయాదేవిని పూజించి ఆమె వలన వరమును పొంది ఆ వరప్రభావంన సమస్త శాస్త్రార్థములను, సమస్త విద్యలను, వేదములను, వేదాంగములను తెలిసినవాడై, వాణియందు ప్రవీణుడై, శాస్త్రార్థవాదములను చేయు సమర్థుడై, మాయా దృష్టిని చేయగల విద్యా పరిపూర్ణుడై, మాయా యుద్ధ విశారదుడై, కామరూపమును పొందు శక్తి కలవాడై, అంతటయు తృప్తి చెందరక త్రిశూలమును పొంద కోరిక కలవాడై ద్రోణపర్వతము మీద తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ ద్రోణపర్వతము సమస్తమైన జంతువులకు ఆశ్రయమును, సుఖమును ఇచ్చునదియు, అనేక విధములకు మృగ సమూహము చేత నిండి ఉండునదియు అయి, చకోరములు, సారకములు మొదలైన పక్షి గణముల చేతను విద్యాధరులు, కిన్నరులు, గుహ్యక అప్సరసలు, ఇతర దేవతాగణముల చేత సేవింపబడుతూ ఉండెను. ఆ పర్వతం మందొక సమతల ప్రదేశమున బిల్వ వృక్ష మూలమున దయాస్వరూపుడైన నన్ను గూర్చి ఆ రాక్షసుడు త్రిశూలమునకై తపస్సు చేసెను. ఈ కథంతా ఈశ్వరుడు పార్వతికి చెప్తున్నాడు. కాలి యొక్క చిటికిన వేలు భూమిపై మోపి కొంచెమైనను చలనము లేక ఊర్ధ్వముఖము కలవాడై చేతులు జోడించి ఊర్ధ్వబాహుడై నన్ను గూర్చి మంత్రములను ఉచ్చరిస్తూ 1 సంవత్సర కాలము తీవ్రమైన తపస్సు చేసెను. ఆ రాక్షసుడు చేయుచున్న తపస్సునకు నేను మెచ్చి వరమిత్తునని పలుకగా
ఆ రాక్షసుడు నా చేతిలో ఉన్నటువంటి త్రిశూలమును ఇమ్మని అడిగెను. అంతటా త్రిశూలమును వానికిచ్చితిని. మరియు నా శూలము శత్రువుల చేత ఎప్పుడు పడునో అప్పుడే నీకు మరణము సంభవించును అని కూడా చెప్పితిని. అంటే ఆయన వరమిచ్చి త్రిశూలాన్ని ఇస్తూ ఇంకా ఏం చెప్పాడు? నేను నీకిచ్చిన ఈ త్రిశూలము శత్రువుల చేతిలో ఎప్పుడైతే పడుతుందో అప్పుడు నీకు మరణం సంభవిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పి మరి ఆ త్రిశూలాన్ని ఆ రాక్షసుడికి ఇచ్చాడు. అప్పుడు రాక్షసుడు అంత నాతో ఇట్లనెను, శంకర, నీ వశమందున్న త్రిశూలము నా చేతికి వచ్చినది. నాకు శత్రువులు ఎక్కడున్నారు? అయినను నా చేతి నుండి శత్రువుల హస్తమునందు ఎట్లు చేరును? నేనెట్లు త్రిశూలమును వదులుదును అని పలుకుతూ ఉండగానే నేనక్కడ నుండి అంతర్ధానమైతిని. ఆ రాక్షసుడు భయపెట్టుచు నా త్రిశూలమును చేతపూని 3 లోకములు తిరిగెను. నాతో సమానుడు ఎచటనూ లేడు అని చెబుతూ సముద్ర మధ్యమున లోతైన నీటి యందు ఒక పట్టణాన్ని నిర్మించెను. ఆ పట్టణము ప్రాకారములచే నిండినదియు, 4 ద్వారములతో శోభిల్లున్నదియు, మేడల అనేకములు కలదియు, బంగారు వికారములైన తోరణముల చేత అలంకరింపబడినదియు అయి ప్రపంచమున ఇట్టిది కలదా అని అన్నట్లుగా ఉన్నది. ఇదంతయు రాక్షసుని మాయాబలము వలన సంభవించినది. ఈ నగరమును నిర్మించి సంతోషముతో రాక్షసుడిట్లు ఆలోచించెను, నాకు సుందరవతియగు భార్య ఎక్కడ దొరుకును? దేవతా స్త్రీలతో సంభోగము నాకు దోషము కలిగించుచున్నది. వివాహము గాని కన్య నాకు కావాలి. అట్టి కన్యను లోకమందు వెతికి తెచ్చుకొందునని రాక్షసుడు బయలుదేరను. మరియు భూలోకము మొదలగు 14 లోకములు వెతికి రాక్షసలోకము, దేవలోకము, మునిలోకము, మానవలోకములందు క్రమముగా వెతుకుతూ దేవతాలోకమందు గల విద్యాధరుని పుత్రిక నీటి కొండను నెత్తిన పెట్టుకుని తండ్రి ఇంటికి వెడుతూ ఉండగా చూసి తన రాక్షస రూపమును వదిలి మన్మధుని వలె ప్రకాశిస్తూ తనను వరించమని కోరెను. రాక్షసుని పలుకులు విని విద్యాధర పుత్రిక ఇట్లు చెప్పెను, నా తండ్రి ఇంటి వద్ద ఉన్నాడు, నీవాతనని అడుగుము. అంత రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి అతని పుత్రికను తనకిచ్చి పెండ్లి చేయమని అడిగెను. అతడు నిరాకరించెను. రాక్షసుడు అంతటి మిక్కిలి విచారము కలవాడై ఆ గ్రామమందు కొంత దూరము నెమ్మదిగా నడిచి కామరూపములు ధరించి అయినను ఆ కన్యను పెండ్లాడుదనని నిశ్చయించుకొనెను. పూర్వమందు వలె ఉదక కలసమును కొని తెచ్చుచున్న విద్యాధరుని కన్యకను అపహరించెను. మరియు బలాత్కారముగా ఆమెను చంకనిడుకొని తన గృహమునకు గొంపోయి తన కోరిక తీరినదని సంతసించెను. విద్యాధరుడు కూతురుని కానక విచారిస్తూ ఉన్నాడు. రాక్షసుడు ఆ విద్యాధర కన్యకను శుభకాలమున పెండ్లి చేసుకోవాలని నిశ్చయించి లగ్న నిశ్చయానికై బ్రహ్మదేవుని వద్దకు పోయెను. బ్రహ్మదేవుడు రాక్షసునితో, ఓయి, నీవు వివాహమాడుటకు 8 నెలలు గడువలను, ఆ పైన మంచిదగును అని చెప్పెను. వాడు అట్లే అని అంగీకరించి విద్యాధరుని పుత్రికతో ఇట్లనెను. ఏమని చెప్తున్నాడు? కళ్యాణి, 8 మాసముల తదనంతరము మంచి లగ్నము ఉంది. ఆ లగ్నమునందు మంచి తిథియందు నిన్ను పెండ్లాడగలను. అంతవరకు నీతో రమింపను. నీవు సుఖముగా ఉండుము. స్వర్గలోకములోనగు లోకములోనందు గల అమూల్యమైన రత్నములు మొదలగు వానిలో నీకేమి కావాలనో చెప్పుము, వాటినన్నింటినీ తెచ్చి ఇచ్చెదను. నీకేమీ భయము లేదు అని పలికిన రాక్షసుని పలుకులకు చంద్రుడు ఉదయించినప్పుడు ముడుచుకొని ఉన్న పద్మం వలె విద్యాధర కన్యక దీనత్వమును పొంది ఏమీయూ పలుకక ఊరకుండెను. పిమ్మట రాక్షసుడు ప్రార్థించగా కొంతసేపటికి ఇట్లనెను, రాక్షసుడా, నాకు ఏ వస్తువునూ అక్కర్లేదు, నాకు అన్నీ కలవు. నాకు కావలసినప్పుడు నీతో చెప్పెదను. నాకు సోమవారం సాయంకాలమందు శివదర్శన వ్రతం కలదు. దానికి లింగమును ఎక్కడ ప్రతిష్ఠించితివో చెప్పుము అని అడిగెను. ఆ రాక్షసుడు ఆ చిన్నదానిని తన ఇంటి నుండి పాతాళమునకు తీసుకుని పోయి అక్కడ గల హటకేశ్వరము అనే చోట ఆ స్వామిని చూపెను. అంటే హటకేశ్వర స్వామిని చూపెను. విద్యాధర కన్యక అందువలన ఎంతో సంతోషించెను. వాడును స్వేచ్ఛానుగతుడై నిర్భయముగా తిరుగుచుండెను. విద్యాధర కన్యకయు ప్రతి సోమవారము పాతాళమున గల హాటకేశ్వరుని దర్శిస్తూ ఉన్నది. పాతాళలోకమున అందరును
ప్రతి దినమును సాయంకాలమున ఈశ్వర దర్శనార్థము హాటకేశ్వరాలయమునకు వచ్చి స్వామిని దర్శించి వెడుతూ ఉంటారు. అంతటా నారదుడు 3 లోకములందు పర్యటిస్తూ పాతాళమునకు చేరును. మరియు ఈశ్వర దర్శనార్థమై హాటకేశ్వర స్వామి ఆలయమునకు చేరును. అక్కడ సోమవార వ్రత దీక్ష గల విద్యాధర కన్యక ప్రదోషకాలమున హాటకేశ్వర ఆలయమునకు వచ్చెను. నారదుడు ఆ కన్యకను చూచి, చిన్నదానా, నీ విచుటకు ఎలా వచ్చితివి? నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. నేను నారదుడను, భయం లేదు, చెప్పుము అని అడుగగా విద్యాధర కన్యక నారదునితో ఈ విధముగా చెప్పెను. మహానుభావ, నా యాగమనమునకు గురించి చెప్పేదను వినుము. నన్ను ఈ రాక్షసుడు ఏ విధంగా తీసుకొచ్చాడో చెప్తాను విను అని ఆమె నారదునితో చెప్తోంది. ఏమని చెప్తోంది? దుర్మార్గుడైన రాక్షసుడొకడు నా తండ్రి ఇంటి నుండి నన్ను తెచ్చి సముద్ర మధ్యమున గల పట్టణమందు ఉంచెను. 8 నెలలు గడువు తర్వాత అతడు నన్ను పెండ్లి ఆడదల్చెను మరియు తన కామార్థము నన్ను పొందెను. నేనిట్టి ఇక్కట్టున పడి ఉన్నాను, అంటే ఇంత కష్టంలో నేనున్నాను అని పలికిన విద్యాధర కన్యక పలుకులు విని నారదుడు, బాలిక, భయపడకము. నీకు శ్రీహరి భక్తుడైన భర్తను నీవున్న సముద్రము మధ్య ఉన్నటువంటి ఇంటికి నేను తీసుకొస్తాను. ఇందులోకి ఒక ఉపాయము చెప్తాను. ఈ శివునికి ముందర భాగమున మానసమను సరస్సు గలదు. సూర్యుడు అర్ధోదితుడు అవుతూ ఉండగా ఆ సరస్సున మాఘస్నానము చేయుము. ఇక 15 దినములకు మాఘమాసము వచ్చును. స్నానము చేయుటకు పిమ్మట నీటి యందు గాని స్థలమందు గాని స్తండిలమందు గాని భక్తితో శ్రీహరిని పువ్వుల చేతను అగరు చందన ప్రదర్శనముల నమస్కారముల చేతను పూజ చేయి. మాఘమాసాధిపతి మాధవుడే కనుక నీ అభీష్టములను తప్పక తీర్చగలడు. మాఘమాసమున స్నానము చేయువాడు కన్యను కోరిన కన్యయు, ధనము వాంఛించిన ధనమును, పతిని కోరిన స్త్రీ పతిని, పుత్రులను కోరువాడు పుత్రులను, స్వర్గమును అభిలషించువాడు స్వర్గమును, భార్యను పొందగోరువాడు భార్యను, రాజ్యమును వలయువాడు రాజ్యమును, జ్ఞానమును కోరువాడు జ్ఞానమును, మోక్షకామి మోక్షమును పొందగలడు. కనుక మకరమందు సూర్యుడుండుగా మాఘమాసమున స్నానము చెయ్యి. దాని వలన నీ కోరిక సిద్ధించును, సంశయము లేదు. నా మాట నమ్ము అని నారదుడు యథేచ్ఛగా అక్కడి నుంచి జనని. నారదుని పలుకులు విని మాఘమాసమునకై విద్యాధర కన్యక ప్రతీక్షించుచూ ఉన్నది. సరిగ్గా 15 దినములకు, అంటే 15 రోజులకు మాఘమాసము వచ్చెను. సూర్యుడు మకరమందుండగా విద్యాధర కన్యక హాటకేశ్వరుని ముందర గల సరస్సునందు ప్రాతకాలమున మాఘస్నానము చేసి అనేక రీతుల హరిని పూజించి ఆ నెలంతయు స్నాన పూజాధికములచే వ్రతమును జరిపి నారదుని స్మరణ గావిస్తూ ఉన్నది. నారదుడు సమస్త దేశములు తిరుగుతూ సౌరాష్ట్ర దేశమునకు వెళ్ళి సదా శ్రీహరిని పూజించు తద్దేశాధిపతియగు హరిద్రథుని గాంచెను. ఆ రాజును భూమి మొదలు ఆకాశము వరకు నిండి ఉన్న సమస్త జీవకోటులను, కుమారుని, తండ్రిని, గురువుని, సేవకుని, పశువును, మనుషుని, చండాలుని, కుక్కని, పాపుని, అణువును, పరమాణువును, గోవును, వృక్షమును, గృహమును, బ్రహ్మదేవుని మొదలు దోమ వరకు గల ఏ వస్తువునైనను కూడా హరితో సమానముగా చూచుచు తలచుచు కీర్తించుచూ ఉండెను. ఎవరైనా పిలిచినప్పుడు ఏ విధంగా భగవంతుణ్ణి స్మరించుకోవాలో చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఎవరినైనా పిలిచినప్పుడు శ్రీహరినామమును ఉచ్చరిస్తూ, ఎక్కడికైనా వెడుతున్నప్పుడు విష్ణువుని కీర్తించుచు, మాట్లాడినప్పుడు మాధవుణ్ణి ఆరాధిస్తూ, స్వీకరించినప్పుడు గోవిందుణ్ణి తలుచుకుంటూ, భోజనావసరమున దామోదరుణ్ణి స్మరిస్తూ, నిద్ర నుండి లేచువేళ కేశవుణ్ణి ప్రార్థిస్తూ, నిద్రించుతరి అంటే నిద్రపోయేటప్పుడు నారసింహునిలో నించుచు, అంటే నిద్రించేటప్పుడు మనసులో నారసింహుణ్ణి తలుచుకుంటూ, నిద్ర సమయమున శ్రీకృష్ణుణ్ణి నిలుపుచు, కేళీ విలాసములందు కామజనకుని కనుగొనుచు, సంచారము చేయినప్పుడు వామనుణ్ణి మననము చేయుచు, కష్టకాలమందు హృషికేశుణ్ణి తలుచుకుంటూ, సంతోషమున శ్రీధరుణ్ణి
సత్కరించుచు ఉండును. అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ భగవంతుణ్ణి ఏ విధంగా స్మరిస్తున్నాడు అన్నది మనకి తెలియచేస్తాడు. అంటే ఈ విధంగా మనం కూడా చెయ్యాలి అని ఈ మాఘమాస కథ ద్వారా ఈ అధ్యాయంలో మనకి తెలియచేస్తున్నాడు. ఈ విధంగా నిరంతరము విష్ణుదేవుని ధ్యానించుచు మిక్కిలి తేజస్సుతో హరికథలను వింటూ సమస్తమును విష్ణుమయముగా చూచుచుండెను. నారదుడు ఆ రాజును చూడబోగా అతడు నారదుణ్ణి అనేక రీతుల పూజించి వందనమాచరించి సంతోషపరచెను. అంతటా నారదుడు ఆ సౌరాష్ట్ర దేశాధిపతిని చూచి, రాజోత్తమ, ఒక విద్యాధర కన్యకను ఒక రాక్షసుడు బలవంతముగా ఎత్తుకొని పోయి సముద్ర మధ్యమందు ఉంచెను. ఆ బాలిక కడుంగడు సుందరవతి మరియు చక్కని యవ్వనమును పొంది ఉన్నది కనుక నీవు నీ విక్రమము చేత ఆ బాలికను కొనివచ్చి భార్యగా చేకొనుము. ఆ రాక్షసుని వద్ద శివునిచే ప్రసాదింపబడిన త్రిశూలము కలదు. నీవా శూలమును తీసుకొని దానితో వానిని సంహరింపుము అని నారదుడు పలుకగా, సౌరాష్ట్ర రాజు ఆశ్చర్యము కలవాడే, మహాత్మా, సముద్రం మధ్యమందున్న ఆ రాక్షసుణ్ణి నేనెట్లు చంపగలను? ఆ విద్యాధర కన్యను ఎట్లు తీసుకొని రాగలను అని అడిగాను. నారదుడు ఆ రాజుతో, రాజోత్తమ, నీవు సముద్రము ధరికి పోవుము. సముద్రము నీకు దారినిచ్చును. ఆ మార్గమున పోయి రాక్షసునితో యుద్ధము చేసి వాని వద్ద గల శివదత్త శూలమును బలముని పొంది దాని చేతనే వానిని చంపి ఆ బాలికను తీసుకొని రమ్ము అని ఉపదేశించెను. హరిద్రదుడును నారదుడి పలుకులు విని రథారూఢుడై సముద్రము ధరికి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రము ఆ రాజును చూచి రెండుగా విడి మార్గమునిచ్చెను. ఆ సముద్రము రెండుగా విడి మార్గం ఇచ్చింది. ఆ రాజు ఆ రాక్షసపురాన్ని చేరాడు. రాక్షసుడు శుభలగ్నమును కనుగొనుటకై బ్రహ్మదేవుని వద్దకు పోవునప్పుడు శివదత్తమైన త్రిశూలమును ఇంటి వద్దనే వదిలి వెడలెను. అందువలన హరిద్రదుడు ఆ ఇంటి అందున్న త్రిశూలమును గ్రహింపగలిగెను. రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద 3 రోజులు ఉండి తిరిగి తన ఇంటికి వచ్చెను. ఇంటికి వచ్చేసరికి శివదత్త శూలమును ధరించి యుద్ధమునకు సిద్ధుడైన హరిద్రదుని చూసి మనస్సులో రాక్షసుడిట్లు తలంచెను. నా ఇంటి ఎందెవ్వడు ప్రవేశించి త్రిశూలమును ధరించి దేవవంజుడైన శ్రీ మహావిష్ణువును కీర్తించుచున్నాడు. నాకు ఇట్టి విష్ణుభక్తుని చేత మరణము తథ్యము. ఇది ఎట్టి తపస్సు వలనను సిద్ధింపదు. మానవునకు ఎప్పుడైనను చావు తప్పదు. ఇట్లు విచారించి రాక్షసుడు యుద్ధసన్నద్ధుడై రాజు మీదకి పోయిను. రాజును రాక్షసునికి అభిముఖుడయ్యను. ఇరువురును ఘోరమైన యుద్ధము చేసిరి. హరిద్రదుడు ఆ త్రిశూలము చేత రాక్షసుని వక్షమున కొట్టెను. రాక్షసుడు ఆ దెబ్బ చేత చచ్చి వజ్రాయుధము చేత కొట్టబడిన పర్వతము వలె నేలపడెను. హరిద్రదుడు సంతోషముతో విద్యాధర కన్యను చూచెను. ఆ కన్యకును సిగ్గుచేత తలవంచుకుని నారదుని వచనములను స్మరిస్తూ సుఖమును చేకూర్చు భర్తను పొంది సంతసించెను. పిమ్మట ఆ దంపతులు ఉభయులు వారి గృహము చేరిరి. హరిద్రదుడును భార్యయు నిరంతరము శ్రీహరిని పూజించి భక్తితో మెలంగుచు అంత్యమందు జన్మరాహిత్యమును సుఖప్రదమును అయినటువంటి విష్ణులోకమును చేరారు. కనుక గౌరీ, మాఘవ్రతమును వివరముగా తెలుసుకొని ఆచరించువాడు ఋషివరుడై అంతమందు మోక్షమును పొందును. మేనకా కుమారి రత్నమా, మాఘమాసమున స్నానము చేసి మకరమందు సూర్యుడు ఉండగా శ్రీహరిని ధ్యానించువాడు పాతకుడైనను విష్ణు మందిరమును చేరగలడు. అట్లు చేయలేని వారు యమాలయమునకు అతిథులు కాగలరు. అంటే నరకమునకు పోతారు అని చెప్తున్నారు. ఎవరు మాఘమాసమున బహిర్జలమందు స్నానము చేసి నారాయణుని పూజిస్తారో, మాఘమాసమున హరి కథనాలను ఆలకిస్తారో, ఆ పాదోదకమును పానము చేయుదురో, అట్టి పుణ్యాత్ములు పురాణ పురుషుడగు పుండరీకాక్షుని పురవరము చేరి పుణ్యవంతులై సుఖమును పొందుదురు అని చెప్తున్నాడు. అంటే ప్రతి కథలోనూ మనకి మాఘస్నానం యొక్క ఫలితాన్ని తెలియచేస్తున్నారనమాట. అంత గొప్పది ఈ మాఘమాసంలో చేసేటటువంటి మాఘస్నానము. ఈ చరిత్రమును మాఘమాసమున సదా స్నానము చేయి వ్రతము కలిగిన వాళ్ళు స్నానానంతరము వినువారు సమస్త పాపముల చేతను విడువబడి మోక్షమును పొందుదురు అని తెలియచేశారు ఈ అధ్యాయంలో మనకి. అంటే అన్ని అధ్యాయాల్లోనూ
ఏ రకంగా మాఘస్నానం చేసినా కూడా ఎంతటి ఫలితాన్ని పొందుతారో తెలియచేస్తున్నారు. కనుక ఆ శ్రీహరి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘ పురాణమున 9వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీహరి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.